హలో మామ, మై న్యూ వీడియో సపోర్ట్ చేయండి. మామ, నాతో ఆడాలనుకుంటే కామెంట్ చేయండి మామ. నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తా, చూసి కామెంట్ మళ్ళీ రిప్లై ఇస్తాను మామ. నేను నాతో ఎవరెవరు ఆడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మామ. ఒకటి చెప్పడం మర్చిపోయినా, నాకు ఒక మంచి స్క్వాడ్ కావాలి మామ. ఎట్లుండాలంటే మనం సపోజ్ 10 మ్యాచ్లు ఆడినా 10 మ్యాచ్లలో 9 అయినా రావాలి మామ. మనకి ఒక్కటి పోయినా బాధ లేదు, అట్లా ఉండాలి స్క్వాడ్ అంటే. అట్లాంటి వాళ్ళు కామెంట్ చేయండి మామ. మెయిన్గా నేను ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇస్తాను అట్లాంటి వాళ్ళకి మామ. ఇదే నా మొదటి వీడియో, ఫస్ట్ వీడియో, అందుకని ఇట్లా కొంచెం మాట తడబడుతుంది. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మామ. మీరు సపోర్ట్ చేస్తే ఏం కాదు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి నా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. నా పేరు చైతన్య. నేను ఫ్రీ ఫైర్ మొదలుపెట్టి 2 ఇయర్స్ అవుతుంది బ్రో. కానీ ఆ 2 ఇయర్స్ ఆడుతున్నా కూడా నాకు అంతగా గేమ్ ప్లే రాదు మామ. నేర్చుకుంటున్నా మామ. ఇక్కడ కొంచెం ఫైరింగ్ జరుగుతుంది. పడ్డా మామ, మనకి హెడ్ షాట్. ఇంకా ఎవడో ఉండు మామ, ఇంకొకడు ఉండు. అదిగో ఇదిగో హెడ్ షాట్ కొట్టేసినాం మామ. ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే పూర్తి అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్లోకి వచ్చినట్టయితే మామ, సెకండ్ రౌండ్లో గన్ ఎలాంటిది తీసుకోవాలంటే MP5 తీసుకోవాలి మామ. MP5 ఎందుకంటే అదొక మనం ఎక్కువ డ్యామేజ్ పడుతుంది, మంచిగా ఉంటుంది మామ గన్ను. దీనికంటే MP40 ఇంకా ఘోరంగా ఉంటుంది మామ. అందుకని అది రాలేదు కాబట్టి నేను MP5 తీసుకున్నా మామ. ఇంకా చూసుకుందాం మ్యాచ్ మామ. నేను ఎప్పుడైనా కిందకి వెళ్ళిపోతాం మామ. ఎందుకంటే వాళ్ళ అడ్డాలోకి పోయి మనం అదే ఉంటుందిగా మామ, మనకి ఒకటి సాటిస్ఫాక్షన్. వాళ్ళ అడ్డాలోకి పోయి మనం కొడితే మనంత ప్లేయర్ ఉండదని నేను అనుకుంటాం మామ. అట్లా అని నా అంత ప్లేయర్ ఉండొచ్చు, కానీ నేను అనుకోవటంలో తప్పులేదుగా మామ. ఇప్పుడు పోతూనే ఉన్నా కానీ ఎనిమిది లేడు మామ, కనిపించలేరు మనకి. ఇక్కడ పోదాం, ఈడ లేరు. ఇక్కడ అక్కడ ఫైరింగ్ నాక్ చేసేసాడు 4 నెంబర్. మనం అక్కడ పోదామంటే అప్పటికే ఇద్దరిని కొట్టేసిరు కూడా. ఇంకా ఇక్కడ చూద్దామంటే లేరు. లోపల పోదామా అంటే లోపల ఫైరింగ్ జరుగుతుంది. ఇదిగో మామ, ఈడొకడుండు. ఒక్కడిని కూడా ఆడ కొట్టేసిండు మామ. ఇంకా మనం కిల్లు రాలేదు. ఇంకా థర్డ్ రౌండ్ పోవాల్సింది మామ. సెకండ్ రౌండ్లో అయితే మనం మ్యాక్సిమం ఏం కొట్టలే. థర్డ్ రౌండ్లో అయినా ట్రై చేద్దాం మామ, కొడతానేమో మామ. నేను థర్డ్ రౌండ్లో అయితే MP5 తీసుకున్నా, ఇంకా AK-47 తీసుకున్నా మామ. చూద్దాం ఈ రౌండ్ ఎట్లా ఉంటుందో మామ. మనం దీని మీదకి వెళ్ళి ఫైరింగ్ చేద్దాం మామ. ఒక్కడికైనా తగులుతుందో తగలదో. అరే ఒక్కడిని తగులుతలే మామ. స్కోప్ ఆన్ చేసినా కూడా మళ్ళీ ఎన్నికలు పోతా ఉంటుంది. ఇది ఏంది మామ, స్కేటింగ్ అయ్యింది మామ. అది మంచిగా వర్కౌట్ అవుతలే. అరే ఆగను రా, నేను కొట్టుకుంటా. ఒక కిల్లు లేదు నాకు. అరే ఆగురా బాయ్. నేను ఈడికెళ్ళి చూస్తాను, వాడికెళ్ళి చూస్తా అంటూ నాకైతారు. అప్పుడే ఒక డౌన్ ఆరా. పైన ఫైరింగ్ జరుగుతుంది. ఒక్క కిల్ అయినా వస్తుంది. ఒక్క కిల్ అయినా. గ్లోవల్ అడ్డం వేసుకున్నాడు. MP5 మ్యాక్స్ దొరికిందిగా మనకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పోయి కొడదాం. ఏమైనా నాకైతారేమో చూద్దాం. ఇదిగో మామ, ఇచ్చి పడేద్దాం మామ ఆయనకి ఇప్పుడైతే మామూలుగా. అయ్యో పైన మామ, పైన ఒకటి ఆయనకు కూడా ఇచ్చేస్తాం. అర్రే ఇదిగో వాళ్ళిద్దరికి ఇచ్చే పడేసినాం మామ. కానీ మన టీమేట్కి రివైవ్ అయ్యాలి మామ ఫస్ట్. ఎనిమిది కంటే మనోడు ఇస్తుండు కానీ ఇప్పుడు నేను ఎనిమిది కొడతా. అర్రే పైన రివైవ్ ఇచ్చిరు మామ. నాకు కిల్లు వాళ్ళే కిల్లు రివైవ్ ఇస్తావరా? రివైవ్ ఇంకోసారి ఇస్తావా? ఇదిగో మామ ఇంకోటి కింద. ఈడు రివైవ్ ఇస్తే తీసుకుంటాడు. ఈడు తీసుకుంటాడా? మీ ఇద్దరి చేతిలో నా శంఖం మామ. ఇప్పటికైతే మన టీమ్మేట్స్ బాగా ఆడుతున్నారు మామ. 0లో పెట్టి 3 రౌండ్స్ కొట్టడం మంచిగా ఆడిరు మామ. మూడో రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు 4వ రౌండ్. ఇక పోయే టైం మామ. ఇందాక విక్టరీలో అయితే నేను 2 కిల్లులు కొట్టినా. ఈ విక్టరీలో ఎన్ని కిల్లులు కొడతానో చూడురు మామ. కొంచెం పార్ట్ డిలీట్ చేసినా మామ, అది మంచిగా రాలేదని. అప్పటికెళ్ళి ఎవడు ఫైరింగ్ చేస్తుండే ఏడన్నా. మొత్తం బాడీ షాట్లు ఒక్కటే ఎడ్డుకు వాళ్ళు. మళ్ళీ ఇదిగో ఇక్కడ ఎవడో ఉండు, ఇన్ని కూడా వేసేద్దాం. ఇదిగో మొత్తం ఇద్దరు రివైవ్ ఇచ్చుకుంటారు. అర్రే రివైవ్ చదువుకుంటున్నా, గ్రానైట్స్ వేసి మరి నన్ను లేపేస్తారు అందరినీ. అర్రే మళ్ళీ గ్లోవల్ వేసాడు. మళ్ళీ ఈ బాంబు ఉంది, వేసేద్దాం. మరి అక్కడికి వెళ్ళి పోయి కొడతాం. ఇక్కడ ఫైరింగ్ అవుతుంది. ఒకడు అక్కడికి వెళ్ళి వస్తుండు, ఆడిని వేసేద్దాం. AK-47తో వేసేద్దాం. అరే పడతాడు. కనెక్ట్గా హెడ్ షాట్ మామ, మంచిగా పడ్డది దానికి. ఇక్కడ మళ్ళీ ఇంకిద్దరు. అయ్యా రివైవ్ చేసింది మామ. నా కిల్లు వాళ్ళే. కిల్లురా, నా కిల్లు రాది. నువ్వు నా పెట్టవి నువ్వు.
ఇంకొక్కడే ఉండు మామ, నన్ను కొట్టేసి పోయే మనదే మామ. ఒక్కడే ఏడాడు అది నాకెళ్ళు. ఏ యా లాస్ట్ కిల్ మనది కాదు. బోయే వచ్చేసింది మామ.